పెట్టినట్టయితే పిల్లలకు కొంత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా కాయిల్స్ ద్వారా దోమలు కుట్టడేమో కానీ ఇంకా వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ కాయిల్స్ కంటే ఎక్కువ ఇది పెట్టుకోవాలి. లేదంటే కొద్దిగా ముందు ఈ వీళ్ళు బీడీలు ఉంటారు, ఆకు కత్తిరించి ఉంటారు, దాంతో కూడా కొద్దిగా మన చదువుకున్న విద్యార్థులుగా ఈ తెలియజేయాలి. ఇంకోటి మన స్కూల్కి వెళ్ళి చదువుకుంటామంటే మీకు చదువుకుని పిల్లలకి మీకు తేడా ఉండాలి. ఏంటి మంచి అలవాటు మనకు ఉండాలి. మనం మంచిగా ఉంటుంది, మంచిది కాదు మీరే చెప్పగలగాలి. ఈ పేరెంట్స్ మీరు మోటివేట్ చేయాలి. సో కార్యక్రమానికి చేసినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎగ్జిక్యూషన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ సార్ గారు, మైసెల్ఫ్ రవీంద్ర గారు కానీ, తర్వాత ఎంబీఓ సార్ గారు, హెడ్ మాస్టర్ గారు, మా ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరు నమస్కారం. మేము ముఖ్యంగా సీజనల్ వ్యాధులు అంటే ఇంతకుముందు సార్ చెప్పాడు. ఈ సీజనల్లో వర్షాకాలంలో మరి ఈగలు దోమల ద్వారా అనేక రకాలైన వ్యాధులు వ్యాపిస్తాయి. మరి ఈగల ద్వారా కూడా కలరా, ఫ్లై ఇవన్నీ వస్తాయి. దోమల ద్వారా కూడా మలేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ వివిధ రకాలైన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా దోమల్లో డెంగ్యూ దోమ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ డెంగ్యూ దోమ ద్వారా డెంగ్యూ దోమ ముఖ్యంగా పగటి పూట మాత్రమే కుడుతుంది కాబట్టి అది చాలా ప్రమాదకరమని చెప్తున్నాం. డెంగ్యూ దోమ కుట్టడం వల్ల మనకు మన స్కూల్లో దోమలు ఉండకపోవడం వల్ల మనం చదువుకుంటాం కాబట్టి కుట్టే అవకాశాలు ఉంటాయి. దీని పట్ల మనం ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలంటే అంటే మన స్కూల్ మనం చదువుకుంటున్నాం కాబట్టి ఎక్కడైనా గుంతలు ఏర్పడితే మన గ్రౌండ్లో కానీ చుట్టుపక్కల కానీ ఎప్పటికప్పుడు కూర్చే విధంగా మనం సోషల్ సర్వీస్ అంటే నేషనల్ సేవింగ్ ఎన్ఎస్ఎస్ ఏ విధంగా సర్వీస్ చేస్తుందో ఇంటి ముంగట వాళ్ళు చూసుకున్నట్టయితే బాగుంటుంది. అదేవిధంగా మన గ్రామ పంచాయతీలో వాళ్ళు వస్తారు, శానిటరీ సిబ్బంది వాళ్ళు చేస్తారంటే కొద్దిగా కష్టం. శానిటరీ సిబ్బంది కూడా తక్కువ అయిపోయింది. ఇంతకుముందు మనకు బాగుంటుంది, పాపులేషన్ తక్కువ ఉంటుంది, ఊరి జనాభా వెళ్ళిపోతున్నది, సిబ్బంది మాత్రం పెరగలేదు. కాబట్టి మనమే సెల్ఫ్గా మన ఇంటి కూడా మనం శుభ్రం చేసుకున్నట్టయితే అందరూ అదే విధంగా చేసుకుంటామంటే కొంతలో కొంత ఇదైంది. సరే ఎప్పుడైనా స్టాగ్నేషన్ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళని చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ మన ఇంటి చుట్టూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉండాలి. జస్ట్ ఇదంతా మీకు ఒక కాలం కింద పెడతాం కదా, పోయేంత ముందు చేతి శుభ్రంగా కట్టుకున్నాం. ఆ తర్వాత మీ అమ్మ ఏం చేసేది, మీకు జడలు వేసేది, స్నానం చేపిస్తుంది. చేసిన తర్వాత అన్నం పెట్టుకుంటాం. మళ్ళీ చిన్న ఏం చేస్తే అప్పుడే పెడతాం, అమ్మ నువ్వు చేతులు కడుక్కోమని చెప్పాలి. అదేవిధంగా మీరు హాస్టల్ స్టూడెంట్ కాదు కాబట్టి వేరు, మనం పాఠశాలకు వచ్చే రాకుండా వచ్చిన తర్వాత ఏమో నెక్స్ట్ భోజనం వెళ్ళేది ఏం చేస్తారు, హడావిలో పోతాం, చేతులు శుభ్రంగా కడుక్కోకూడదు. ఇవన్నీ నెక్స్ట్ ఏమిన్నది, మనం ప్లేట్లు మీరు ప్లేట్ సొంత తెచ్చుకుంటారా లేకపోతే తెచ్చుకుంటారా? ఓకే, అక్కడ ఉంటే అయితే వీటి ఏంటంటే మనం భోజనం చేతి శుభ్రం కడుకుంటే దాదాపు 90% వ్యాధులు మనం రాకుండా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ హాస్టల్ పిల్లలు కాదు కాబట్టి మీరు ఒకరి దృష్టిలో ఒకరు ధరించకూడదు. ఒకరి దృష్టిలో ఒకరు ధరిస్తే ఏమిటి, చర్మ వ్యాధులు వస్తాయి. ఈ శుభ్రత మీరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే మరి మీ ఇంటి దగ్గర ఇంకా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలా, పిచ్చి ముక్కలు అలాంటివి ఏమైనా ఉంటే మీరే క్లీన్ చేసేసుకోవాలా. మీ తల్లిలో కూడా చెప్పాలి, చెప్తే వాళ్ళు కూడా అవుతారు. ఈ గున్నపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మరి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మరియు స్టాప్ ది డయేరియా వంటి విషయాలను వారిని పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో మా యొక్క హెచ్ఈఓ శ్రావణ్ కుమార్ గారు, నేను, మరి అదేవిధంగా మా యొక్క ఏఎన్ఎం కళావతి సిస్టర్ గారు, ఎంఈఓ అంజనేయులు సారు, హెడ్ మాస్టర్ అనురాధ మేడం పాల్గొనడం జరిగింది. అనంతరము ఈ యొక్క గ్రామ పంచాయతీలకు వచ్చి డాక్రా మహిళలు ఏర్పాటు చేసినటువంటి గ్రూప్లో పాల్గొని వాళ్లకు మాతా శిశు సంరక్షణ మరియు సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించడం జరిగింది. మరి దోమలు కుట్టకుండా చూసుకోవాలని వారికి చెప్పడం జరిగింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది.